అన్య మతాలను అవమానిస్తున్నావు అంటున్నావు కదా. సో నేనేమంటున్నా అంటే అందులో ఇప్పుడు 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల కింద లేకపోతే 2000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాల్లో అప్పుడున్న ప్రజల ఆలోచనలు అప్పుడు కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు కరెక్ట్ అనిపించాలని రూల్ ఉందా? ఉందా? ప్లస్ ఇలా సర్వసంగ పరిత్యాగి అన్న చిన్నజీయర్ స్వామి పేరు జియర్ ట్రస్ట్ కింద 1000 ఎకరాలు 1000 కోట్ల డబ్బులు ఎందుకు ఉంటాయి? ఒక రామకృష్ణ పరమహంస దగ్గర లేవు, ఒక సర్వసంగ పరిత్యాగి ఒక చిల్లి గవ్వలేదు, ఒక స్వామి వివేకానంద దగ్గర లేదు, ఒక మన ఈయన పేరేంది ఆయన రమణ మహర్షి దగ్గర లేవు, ఒక యోగిజీ ఏమంటారు పరమహంస యోగానంద దగ్గర లేవు. అట్లా ఉండేది. ఒక హిమాలయాలు పోయి తపస్సు చేసుకున్నారు, కానీ ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా ఒక మానసిక ప్రశాంతతతోటి వాళ్ళు ఈ సృష్టిని అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని బోధించారు, ఒక బుద్ధ భగవానుడైనా సరే. కానీ ఈ దుర్మార్గులు వ్యాపారం చేస్తున్నారు. సద్గురు కావచ్చు, నిత్యానంద కావచ్చు, లేకపోతే చిన్నజీయర్ కావచ్చు. అర్థమైందా? సో నేనేమంటున్నా, దేవుని పేరు చెప్పి వ్యాపారాలు చేసినా, దేవుని పేరు చెప్పి మూఢనమ్మకాలను వ్యాప్తి చేసినా, అంటే దేవుడి పేరు మీద ప్రజల్ని ఏ రకంగా నష్టం చేసినా, విసర్జక పదార్థాలైన ఆవు పెండని ఉచ్చని రాసుకో పూసుకో అంటే ల్యాబ్కు పంపిద్దాం. అలా అది ఆహారం కుళ్ళిపోతే అది విషం అవుతుంది. దాన్ని అది ఆవు రక్తంలో కలిస్తే ఆవు చచ్చిపోతుంది. దానికి అవసరమైనటువంటి పారవేది ఆవు రక్తం కానీ ఆవు పాలు కానీ ఆవు పారేది, కానీ వేస్ట్ పాడేస్తుంది. ఆ పడేసే దాంట్లో బ్యాక్టీరియా 3 రోజులు కుళ్ళిపోతే ఏమవుతుంది? ఆహారం బ్యాక్టీరియా వైరస్లు వచ్చి చేరుతాయి. సో అది కుళ్ళిపోయిన ఆహారం ఎరువు లెక్క పనికి వస్తుంది, అలా నైట్రోజన్ ఉంటుంది. అంతకు మించి దాంట్లో మనకి యూజ్ అయ్యేది ఒక్కటి కూడా ఉండదు. అట్లాంటి దాన్ని రాసుకో పూసుకో అంటే అట్లా చేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. క్యాన్సర్ తగ్గుతుంది అంటే క్యాన్సర్ ఆవు ఉచ్చదాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు నాశనమైన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి నీ యొక్క మతం పేరు మీద దోచుకుంటా మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తా అంటే నేను ఒక్క ఈ సనాతన ధర్మం గురించి చెప్తలే. ఏది అది పాస్టర్లు ఉంటారు, దొంగ పాస్టర్లు. దశమ భాగం ఇవ్వండి, పొట్టలకి వెళ్ళి ఇట్లా వస్తున్నాడు, ఇట్లా పడిపోతున్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అని చెప్పని వాళ్ళు యాక్టింగ్ చేసి పడిపోతాడు. అంటే నేను ఏమంటున్నా, ఇన్ ఎవ్రీ రిలీజియన్, ఇప్పుడు ఇస్లాంలో ఉన్నారు, మహిళలకి ఆ ఫ్రీడమ్ లేదు, ఈ యొక్క షరియాలా అప్లై చేస్తున్నారు. అవి ఎందుకు? ఆ రోజులలో కరెక్ట్ అనిపించినాయి 3000 సంవత్సరాల కింద. అదే ఆలోచన ఇప్పటికి కూడా కంటిన్యూ కావాలంటే అప్పుడున్న ఆలోచన వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎప్పుడు నీవు పలానా దేవుని మొక్కడం వల్ల వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు అది నీ నమ్మకం. దాంట్లో నాకు కాలు ఏలు పెట్టే అధికారం లేదు, నేను పెట్టను. దానివల్ల నష్టం ఇప్పుడు ఇదే రామ్దేవ్ బాబా ఏమన్నాడు, కరోనాలు వేసుకోండి మీకు కరోనా తగ్గిపోతుంది అన్నాడు. ఆ సుగంధ ద్రవ్యాలలో ఆవు పెండ వేసి అమ్ముతుంటే అందరు డాక్టర్లు రాసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సారీ చెప్పిండు. సో నేనేమంటున్నా, వేరే వాళ్ళకు ఏ రకంగా కూడా నష్టం కానంత వరకు నువ్వు ఏ దేవునన్నా మొక్కు, నాకు సంబంధం లే. అట్లా కాకుండా అదే ప్రామాణికము వాళ్ళు చేసిందే. ఇప్పుడు రాముడు చేసినట్టు నేను చేస్తే నిండు గర్భవతి అయిన భార్యని, నిండు శూలాలైన భార్యని అడవిలో వదిలేసి వస్తే నన్ను ఈ భూమి మీద ఎవడన్నా మెచ్చుకుంటున్నా నాకు చెప్పు. సో అందులో ఉన్న వాస్తవాలు చెప్తే మీకు ఎందుకు బాధ అవుతుంది? రాముడు మాంసం తిన్నాడు, క్షత్రియుడు అంటే మీకు ఎందుకు బాధ అవుతుంది? మీరు రాసిన పుస్తకమే కదా, ఎవడు కొత్తగా లేనిదైతే చెప్తలేం కదా. అది జరిగిందో లేదో తెలియదు, అది ఎవరన్నా ఊహించి రాసిన రోజు లేదో తెలియదు. రాముడు బతుకున్నట్టు మనకి ఎక్కడ ప్రామాణిక ఆధారం లేదు, ఒక చారిత్రక ఆధారం లేదు. అది ఫిక్షన్ కూడా కావచ్చు. ఒక కవికి ఆ ఊహించి కూడా రాయొచ్చు. కాళిదాసు ఎన్నో అట్లా రాసిండు, మేఘ సందేశం అట్లాంటివి అని. సో ఊహించి కూడా రాయొచ్చు, మనకు తెలియదు. ఓకే, కాబట్టి అందులో ఒక అన్సైంటిఫిక్ ఉన్నది, అందులో వాస్తవానికి దగ్గర లేకపోతే చెప్పినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి. ఆ వివక్షను పెంచి పోషించే వాటిని తొలగించాలి, కొత్త మంత్రాలు రాసుకోవాలి కదా. ఇప్పుడు ఇదే క్రిస్టియానిటీలో, రోమన్ క్యాథలిక్ లో ఒకప్పుడు ఏది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం నమ్మేవారు, ఈ భూమి చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతాయని నమ్మేవారు. అయితే గెలీలియో అనే ఒక సైంటిస్టు, కోపర్నికస్ అనే ఇంకో సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఒక ఆయన టెలిస్కోప్ కనిపెట్టిండు, ఇంకో ఆయన ఏం చెప్పిండంటే తర్వాత కెప్లర్ వచ్చాడు, కోపర్నికస్ అంతకంటే ముందు వచ్చిండు.
సో ఈ కోపర్నికస్ ఆయన ఏం చెప్పిండంటే ఆయన లెక్కలేసి ఆయన క్యాల్కులేషన్ చేసి ఎందుకంటే ఈ వాతావరణం జరుగుతున్న మార్పులకి వాళ్ళు చెప్తున్న సిద్ధాంతంకి మ్యాచ్ అవుతలేదు. అందుకని ఆయన ఏం చెప్పిండంటే కాదురా అయ్యా ఇది అన్ని సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి అని చెప్పిండు. చెప్పితే ఈ చర్చి వాళ్ళకు నచ్చలేదు. ఎందుకంటే చర్చి వాళ్ళ యొక్క ఆధిపత్యం పోతున్నది. అందుకని ఏం చేశారు, ఆయనకు విషం ఇచ్చి చంపేశారు. అట్లనే ఇట్లా కోపర్నికస్ లాగానే సోక్రటీస్ అంటే ఆయన కూడా ప్రజలకు అన్ని ఇట్లా నా లెక్కనే ముచ్చడి అర్థమయ్యేటట్టు ముచ్చడి చెప్పిండు. ప్రజల్ని మేధావులను చేసిండు, ఆలోచింపజేసిండు. వీళ్ళంతా మేధావులు అయితే మేము దోసుకోలేము, మా ఆధిపత్యం పోతుంది అని చెప్పి ఆయనను దేశద్రోహి అని చెప్పి విషం ఇచ్చి చంపేశారు. ఎవరు ఈ చర్చ ఇది కంప్లీట్ అయినాక ఒక్కటే మీరు మాట్లాడండి. సో అయితే ఏమంటున్నా ఇక్కడ అయితే ఏమైంది, ఇదే చర్చ వాళ్ళు ఏం చేసిండ్రు, తర్వాత వాళ్ళ తప్పును తెలుసుకొని మీరు చెప్పిందే కరెక్ట్, మీరు రీసెర్చ్ చేసి చెప్పిండ్రు, మా తప్పైంది అని సారీ చెప్పిండ్రు. వాళ్ళు చెప్పి వాళ్ళ యొక్క ఆ బైబిల్ని పాత బైబిల్ని తీసేసి కొత్త న్యూ టెస్టమెంట్ రాసుకున్నారు. అట్లనే మొత్తం సమాజానికి సారీ చెప్పారు. అంటే ఏం చెప్తున్నా, అక్కడ చెత్త ఉన్నప్పుడు వాడు ఎవడో వెనకట రీసెర్చ్ సరిగ్గా అయినప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ భగవంతుని పేరు మీద చెత్త నింపినప్పుడు అది క్రిస్టియానిటీ కాదు, అది ఇస్లామే కాదు, ఈ సనాతన ధర్మంలో ఉన్న చెత్తను కూడా అది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా. అట్లా ఎవరు చెప్తే వాళ్ళని చంపుతాము అంటే కరెక్ట్ కాదు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మన స్కూల్లో మనం ప్లెడ్జ్ అవుతాయి ఏంటంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. సో ఆ విధంగా ఉండాలంటే ఎలా అవుతుంది అంటారు? ఏం చేస్తే అవుతుంది అంటారు? ఏం చేస్తే అవుతుంది అంటే ఈ మతం అనేది ఏ ఇంటికాడ ఉండాలి. కులం అనేది పోవాలి మొత్తానికి. ఓకే, ఎందుకంటే మనిషి అనేవాడు ఎవరికి నచ్చిన పని ఆడు చేసుకుంటాడు. ఈ కులంలో పుట్టినోడు ఇదే పని చేయాలని ఎవడు పెట్టిండు, మళ్ళీ వాడి దగ్గరికి పోతుంది. వాడి దగ్గర పోతే వాడికి నచ్చదు, కానీ పెట్టిందో మరి వాడే కదా, రైట్? పొద్దుగాలేస్తే ఈ గుడికి పోతే ఏం చెప్తాడు, మనకు అర్థం కాని పర్షియా భాష చెప్తాడు సంస్కృతంలో. అరే మాకు అర్థమే తెలుగు, వాడు కూడా అరబిక్ భాషలు ఉన్నది, ఆ యొక్క ఈబ్రూలు ఉన్నది ఏమో వాడు తెలుగు చెప్తాడు కన్వర్ట్ చేసి. వీడేమో ఇక్కడ ఎవరికి అర్థం కాకుండా చెప్తాడు సంస్కృతంలో. ఎందుకు చెప్తావు, తెలుగులో చెప్పొచ్చు కదా. అది తెలుగులో చెప్తే ఎవడు మన దగ్గరికి పోడు. ఎందుకు, అందులో ఉన్న అర్థానికి ఏముంటది, బ్రాహ్మణుడు పైన ఉండాలి, అంత తప్ప ఇంక వేరే ఏముంటది. ఈజీగా అర్థం కావాలంటే చెప్తా. ఏది, ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ హిందూ అయినా పూజారి కాలేడు. గ్రామ దేవతలు అంటే శూద్ర దేవతలు, శూద్రులనే దేవతలు మొక్కుతున్నారు. సో గ్రామ దేవతలలో బ్రాహ్మణుడు పనిచేయడు, పూజారి చేయడు, శూద్రులే ఉంటారు. అంటే ఏంది అంటే ఈ శూద్రులు కానీ ఈ హిందూయిజం కానీ వేరు, హిందువులు వేరు, ఈ బ్రాహ్మణులు లేకపోతే సనాతన ధర్మం వేరు అనేది మనం గమనించాలి. అర్థమైందా? చెప్పు సరే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల వచ్చేసి మరణించాడు, అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పేసి కొందరు అంటారు కదా. సో దాన్ని మీరు కూడా మర్డర్ అనేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పినా కదా బ్రదర్. మర్డర్ అనడానికి ఏమేమి ఆధారాన్ని ఫోటోలు చూపెట్టమంటే కూడా చూపెడతా, కానీ ఎందుకని చూపెడతలేను. చెప్పండి. అంటే ఇప్పుడు అది ఆ మర్డర్ తోనే క్లోజ్ అయిపోతుందా, మళ్ళీ ముందుకి స్టెప్ వేసి మళ్ళీ ముందుకెళ్ళే ఆలోచన ఉంది అంటారా? ఇప్పుడు పోలీస్ ఆయన మీద ప్రెషర్ పెడితే ఆయన ఏదో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అది కేంద్రం స్థాయిలో ఆ ప్రెషర్ ఉంది. ఎందుకంటే ఈ చిన్న జీఆర్ అంటే ఆయన అమిత్ షాకి చెప్తాడు, అమిత్ షా బీజేపీ ఎంపీలకు చెప్తాడు, లేకపోతే సిబిఐ ఈడీ అన్నిటికి చెప్తాడు. ఓకే, లేకపోతే కూటమి ప్రభుత్వం చెప్తాడు, ఇక్కడైతే తెలంగాణ ప్రభుత్వం చెప్తాడు. ఓకే, సో అంటే నేనేమంటున్నా, ఎవ్రీ సిస్టమ్ ఈజ్ కంట్రోల్డ్ బై. ఇప్పుడు అంతెందుకు, అప్పుడు ఎమ్మెల్యేలను కొనుక్కుంటామంటే కేసీఆర్ గారు ఏం చేశారు, మొత్తం రికార్డ్ చేశారు. ఆ బిఎల్ సంతోష్ ఇట్లా చేసిండాయి. మరి అదే హైకోర్టులో కేసు వస్తే, విచారణ వస్తే ఆయనకు శిక్ష పడాలి బిఎల్ సంతోష్కి. ఆ బిఎల్ సంతోష్ చెప్తేనే అందరు వింటారు ఆడ ఢిల్లీలో, ఇంక్లూడింగ్ అమిత్ షా, ఇంక్లూడింగ్ మోడీ. సో ఇప్పుడు ఏమైంది, ఆ బ్రాహ్మణ్ ఆయన, సో ఇప్పుడు ఏమైంది, ఆ కేసును తీసుకొని సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు.
ఇక విచారణకు రాదు కేసు. ఓకే అంటే ఏం ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అంటే ప్రభుత్వం పర్ఫెక్ట్, ప్రభుత్వం చెప్పింది ప్రామాణికము అన్నట్టు మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా. ఓకే అట్లా లేదు, ప్రభుత్వము ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్ లో మనకు సమాధానం దొరకలేదు. ఓకే దోషులకు శిక్షలు పడతలేవు, పేదవాళ్ళకి శూద్రులకి తప్ప నిజమైన హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఎవరికి శిక్షలు పడతలేవు. ఓకే అంటే వాళ్ళకి చట్టం చుట్టం అయి కూర్చుంటుంది ఈ పైన హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి. కాబట్టి మేము కొట్లాడుతున్నాం, మేము అడుగుతున్నాం న్యాయం చేయమని. సో అలా న్యాయం దొరకకపోతే ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. ఓకే చెప్పండి. సరే, ఇప్పుడు ఇది ఒకటి మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే ఆల్ ఇండియన్స్ అండ్ మై బ్రదర్స్ అవ్వాలంటే ఏ విధంగా ఉంటే అవుతుంది అనేసి అడిగాను. సో దానికి డిస్ట్రాక్ట్ అయిపోయినా, మనం వేరే చెప్తే అయిపోయినా. సో అయితే ఏమంటున్నా అంటే ఒకటి ఈ కులం అనేది పోవాలి. అంటే కులం పోవాలంటే ఎవరైనా ఏ పనైనా చేసుకోవచ్చు. ఈ కులంలో పుట్టినోడు ఇదే పని చేయాలని రూల్ లేదు. రెండోది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ మన పిల్లలకి వాళ్ళ కులం ఏందో తెలియదు. ఎందుకు తెలవాలి? ఏమవసరం కదా. ఇప్పుడు నాకు నచ్చిన పని నేను చేసుకుంటా అంతే. సో కులం కాన్సెప్ట్ పోవాలి ఫస్ట్ థింగ్. ఇక మతం విషయం వస్తే అదొక జీవన విధానం. దాన్ని రాజకీయ జెండాల దగ్గరికి, దాన్ని వీధుల దగ్గర తెచ్చి కొట్లాడుకోవద్దు. ఎవరికైనా నచ్చిన దేవుని వాళ్ళు మొక్కోవచ్చు, తప్పులేదు. అందులో ఏమన్నా అబ్యూజ్ చేస్తున్నారు, మూఢాచారాలు ఉన్నాయి, వాటిని రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఆ రూపుమాపేదాన్ని మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనొద్దు. అంతకు మించి ఎవరు ఏ దేవుని మొక్కున్నా దేవుని పేరు మీద రాజకీయం చేయొద్దు. ప్రజా సమస్యల మీదనే రాజకీయం చేయాలి. అది సాధ్యమా? కాదు, మనకు తెలుసు. మెల్లమెల్లగా అవుతుండొచ్చు కదా. ఎట్లయితుంది బ్రదర్? ఇప్పుడు ఎంఐఎం పార్టీ అనేది ఆ మతం పేరు మీద రాజకీయం, అందుకోసమే పుట్టింది అది. సిమిలర్లీ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది పొద్దుగా లేస్తే వాట్సాప్ లో ఏమొస్తాయి? వక్ఫ్ చట్టం వస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఒక మాట అన్నారు కదా సార్, ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే అందరు చదువుకున్న కొద్దీ ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ ఎడ్యుకేట్ అయినప్పుడు ఆల్ ఇండియన్స్ మీ బ్రదర్స్ అన్నట్టుగా వెళ్ళిపోతుంది అనేసి మనం ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం. సో అయితే మరి ఎడ్యుకేటెడ్ ఉంటే కొంత బెటర్ ఉంటది, కానీ కంపారిటివ్లీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా బెటర్ ఉంది. బట్ కానీ ఈ సెన్సిటివ్ ఇష్యూ వచ్చేవరకు ఇప్పుడు ఇప్పుడు మన ఇద్దరం ఎడ్యుకేటెడ్, ఓకే. ఇప్పుడు ఎవడన్నా ఫలానాడు వచ్చి వాడు మీ క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మస్తు దోస్తు, జాన్ జిగ్రీ, వాని కోసం ప్రాణం ఏమంటిస్తావు. మూడోడు వచ్చి ఏమంటాడు, మన ఇద్దరి మధ్య పుల్ల పెట్టాలని ఏమంటాడు, అరే వాడు చూసినావా మీ అమ్మని తిట్టిండు అంటాడు, లేదా చెల్లని ఇంకో మాట అనరాని మాట అన్నాడు అంటాడు. వాడు చెప్తాడు కావాలని. ఈడేం చెప్తాడు, ఇన్ని రోజులు ఉన్న దోస్తాన్ని కూడా మర్చిపోయి వాడు తిట్టిండా లేదా కూడా ఆలోచించకుండా పోయి కొట్టేసి వస్తాడు, లేకపోతే తిట్టేసి వస్తాడు. మంచోడైతే తిట్టేసి వస్తాడు, ఇంకా సెన్సిటివ్ అయితే కొట్టేసి వస్తాడు. అరే వాడు తిట్టిండా, వీడబద్దని చెప్తుండా, వాడు ఆలోచించాడు ఆ మూమెంట్ లో. ఎందుకని? దట్ ఈస్ ద సెన్సిటివ్. అమ్మ దగ్గరికి వస్తే వాడు తట్టుకోలేడు, వైఫ్ దగ్గరికి వస్తే వాడు తట్టుకోలేడు, లేడీస్ దగ్గరికి వస్తే తట్టుకోలేడు. సెన్సిటివ్ ఇష్యూ. సో ఆ మతం కూడా అంతే. దాన్ని కరెక్ట్ గా దాన్ని ఎట్లా తలిగేయాలో మంట పెట్టాలో వాళ్ళకి తెలుసు. మొత్తం మీ హిందువులను 5 నిమిషాల్లో లేకుండా చేస్తామని వాళ్ళతో అనిపిస్తాడు. ఇక ఊకుంటారా హిందువులు? ఇప్పుడు గుజరాత్ లో నరేంద్ర మోడీ ఒక్క మాట నీ వింటా, ఈ లాస్ట్ ఒకటి. గుజరాత్ లో నరేంద్ర మోడీ అధికారం రాకముందు ఈయన ఫస్ట్ టైం మంత్రి కాలేదు, ఎలాంటిది ఎమ్మెల్యే కూడా కాలేదు. ఆయన అప్పుడు బీజేపీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండే. అక్కడ కాంగ్రెస్ అని వస్తుండే, బీజేపీ అని వస్తుండే. ఏం చేసిండు? కరసేవకులను చంపించి తర్వాత వాళ్ళ శవాలని ఓపెన్ టాప్ జీప్లలో పెట్టి వీధులలో మైకు పెట్టుకొని మన హిందువులను చంపుతున్నారు అని ప్రచారం చేస్తే మొత్తం ఆడ ఉన్న వాళ్ళ యొక్క ఈ బజరంగ్ దళికి సంబంధించిన ఈ వీళ్ళ గ్యాంగ్ అంతా ఊచకోత కోసారు ముస్లింస్ ని. ఇప్పటి వరకు హిందువులను చంపిందాలే, ముస్లింలను చంపిందాలే వీళ్ళ రాజకీయ ప్రయత్నం కోసం. అప్పటి వరకు బీజేపీ మీద వ్యతిరేకత అంతా పోయింది. మనకు ఈ మోడీ ఉంటేనే రక్షణ ఉంటుందన్న భావాన్ని క్రియేట్ చేసి 30 ఏళ్ళ నుంచి బీజేపీ అధికారం ఉంది అక్కడ. సో ఇది అంటే ఇది రాజకీయం అందరికి అంత ఈజీగా అర్థం కాదు. ఓకే, అర్థమైందా? చెప్పండి. సరే, ఇప్పుడు వచ్చేసి మనకు కులము అనేది, మతం అనేది తీసేయడం సాధ్యం కాదనేసి మాట్లాడుతున్నాం.
అంటే ఇప్పుడు కొన్ని ఒకప్పుడు అనేది కులం గురించి మతం గురించి అనేది మాట్లాడడం లేకుండే కదా సార్. ఇప్పుడు మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సగం నాలెడ్జ్ సగం నాలెడ్జ్ లేని వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని మాట్లాడడం వల్ల ఇలాంటివి జరిగిందని అనుకోవచ్చా సార్? కావాలని వాళ్ళు పొద్దుగా లేస్తే ఇప్పుడు వక్ఫ్ చట్టం తెచ్చారు. ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ట్రిపుల్ తలాక్ తెచ్చారు. ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఎక్కడ ఎందుకు వచ్చింది? అన్ని మతం చుట్టే తిరుగుతాయా? అన్ని సినిమాలు దేని మీద వస్తాయి? చావా అని వస్తుంది, కాశ్మీరీ ఫైల్స్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. అయితే కాంగ్రెస్ ను వ్యతిరేకించే సినిమాలు వస్తాయి, లేకపోతే మతం చుట్టూ తిరుగుతుంది. అంటే ఎవరో ఒక పర్టికులర్ బీజేపీ ఐటీ సెల్ కానీ ఆ యొక్క వాళ్ళు కావాలని చెప్పిస్తున్నారు. అంటే నా చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ డిబేట్ల వల్లనే ఈ విధంగా జరుగుతుంది అనేసి అనుకోవచ్చు అంటున్నాను. అంటే ఎంత ముందుకు డిబేట్లు అనేది ఏం లేకుండే కాబట్టి మతాల మధ్య చిచ్చు అనేది ఏం లేకుండే. బట్ ఇప్పుడు మతాల గురించి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం వల్లనే జరుగుతుంది అనేసి అనుకోవచ్చు అండి? లేదు లేదు, డిబేట్ల వల్ల ఏది ఒక సైంటిఫిక్ గా ఏదైనా ఉంటే ఉంటది. అంటే తిట్టుకో ఇప్పుడు ఇక సైంటిఫిక్ గా కూడా వాస్తవాలు కూడా మాట్లాడొద్దు అంటే ఇక మరి ఎవరు ఏం చేయలేదు దానికి. ఓకే, కానీ నా అంచనా ప్రకారం వాళ్ళకు ఒక అజెండా ఉంది. డిబేట్ ఉన్న ఇప్పుడు గౌరీ లంకేష్ గారు ఉన్నారు, ఎందుకు చంపారు? కానీ డెబ్యూట్ అనేది ఇంతకుముందు లేకపోయేసరికి అందరూ ఆల్ ఇండియా బ్రదర్స్ అన్నట్టుగానే ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే డెబ్యూట్ రావడం వల్లనే ఉంటే 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 అప్పుడు ఏది హైదరాబాద్ లో గోల్డ్ సిటీలో పొడుచుకున్నారు. ఎందుకని మళ్ళా ఎన్నిసార్లు గొడవలు లేని, వైంసార్లు ఎప్పుడు అల్లర్లేని, వాటికి అన్నిటి డిబేట్లకు సంబంధం ఏంది? అంటే నేను ఏమంటున్నా అంటే ఈ బీజేపీ ఉన్న రోజులు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అజెండా వేరుంది. వాళ్ళ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్ని దాడులు జరిగినాయి? హిందువుల మీద దాడులు చేసి ముస్లింలు చేస్తారని ప్రచారం చేస్తారు. హిందువులు ఊరుకుంటారా? సో ఇప్పటి వరకు ఎన్నో చూడండి, పుల్వామా దాడి, అరటి పండ్లు అమ్మేట ఆయన ముస్లిం అని దాడి చేస్తారు. మరి ఆ పండ్లు పండించేటోళ్ళు హిందువులు కదా? మసీదుల ముందు పోయి జై శ్రీరామ్ అనాలి అంటారు. ముస్లింలను మహిళలను పట్టుకొని హోలీ ఆడమంటారు. ఇట్లా ఎవరు రెచ్చగొడుతున్నారు? ఈ యొక్క బీసీలలో ఉన్న యువతని జంబికత్తులు ఇచ్చి వాళ్ళతోటి ఈ యొక్క బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి రేపు కేసు అయితే మిమ్మల్ని బయటకు తీసుకొస్తా అని చెప్పి ఎవరు చేపిస్తారు? భయంసాలు ఎవరిలలో చేపించారు? ఇదే బండి సంజయ్. ఎప్పుడు ఎన్నికలు జరిగిన గొడవలు అవుతాయి. అంటే ఏమంటున్నా, ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన అజెండా వేరు ఉంది. వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ కంప్లీట్ గా ఎత్తేసేదాకా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎవరు వచ్చినా సరే, కాంగ్రెస్ ఉన్నా సరే, బీజేపీ ఉన్నా సరే. బీజేపీ కాంగ్రెస్ ఉంటే విచారణ చేసి దోషులు శిక్షలు పడతాయి, బీజేపీ ఉంటే విచారణ కూడా రావు. డిబేట్లకు సంబంధం లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.